మీరు తీసుకోండి. ప్రకృతి అంటే మనం ఈరోజు భూమి మీద బతుకున్నాము అని అంటే అన్ని విధాల ప్రకృతిని నమ్మేవాళ్ళు, ప్రకృతి ఉంది అనుకునే వాళ్ళకి ఈరోజు ఒక మెసేజ్. ఎవరమైనా నమ్మాల్సిందే, ప్రకృతి లేదే సమాజమే లేదు. ఈరోజు నరేష్ దండు మరి ఎన్జిఓ సంస్థ ద్వారా విస్తృతంగా సొసైటీ గురించి అవగాహన ఉండి సొసైటీ కూడా మంచి వాతావరణంలో ఉండాలి అని జీవరాశులందరూ బాగుండాలనే ఆలోచనతో చేస్తున్నటువంటి ఈ కార్యక్రమం పర్యావరణ పరిరక్షణ సమితి. మరి వీళ్ళు మంచి అందమైనటువంటి చెట్టుని అమ్మతో సమానము అని ఒక ఈక్వేషన్ తీసుకొని మరి మంచి కార్యక్రమాన్ని ఎన్నో ఏళ్లుగా చేస్తున్నారు. ఈరోజు అందులో భాగంగా మన దగ్గర ఈ లోగో లాంచ్ చేయడం జరిగింది. నిజంగానే ప్రతి ఒక్కళ్ళు మాటలు వచ్చి సొసైటీ గురించి తెలుసుకునేటటువంటి ప్రతి ఒక్క మనిషి బాధ్యత ఇది. నేచర్ బాగుండాలి, చెట్లు పచ్చగా ఉండాలి, దాని నుంచి వచ్చేటటువంటి వాతావరణంలో దాని నుంచి మనం పీల్చుకునే గాలి, వదిలే గాలి ఏదైనా సరే అది బాగుంటేనే మిగతా అన్ని జీవరాశులు కానీ అందరూ బాగుంటారు. దానివల్ల మరి ప్రతి మనిషి మరి ఈరోజు ముఖ్యమంత్రి గారు కూడా చెప్తున్నారు, దేశం మొత్తం దీని గురించే మాట్లాడుతున్నారు. కాబట్టి నేచర్ బాగుండాలి అనే ఆలోచనతో చేస్తున్నటువంటి ఈ కార్యక్రమంలో ప్రభుత్వంలో మేమందరం కూడా ఇలాంటి మంచి కార్యక్రమం చేయాలని ముందుకెళ్తూ మన ముఖ్యమంత్రి గారు కూడా తీసుకున్నటువంటి కాన్సెప్ట్ మనకు తెలుసు. పచ్చదనాన్ని, పర్యావరణాన్ని పరిరక్షించాలి అని ప్రతి ఒక్కరు ఒక చెట్టు నాటాలి. కనీసం చిన్న పిల్లలకి మనం ఇంట్లో ఏ రకంగా ఇంట్లో చిన్న పిల్లలు ఉన్నప్పుడు మనం చిన్న పిల్లలకు కూడా నేర్పియాలి. మనం నాటిన మొక్కని వాళ్ళకి మీ ఫ్రెండ్ లాగా చూసుకో, నీ పెట్ లాగా చూసుకో అని చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ల వరకు నేచర్ గురించి నేర్పిస్తే దానివల్ల మనకెంత ప్రయోజనము, ప్రకృతికి ఎంత ప్రయోజనం అనేది నేర్పిస్తే బాగుంటది. దీనివల్ల ప్రతి ఒక్కరు మౌత్ టు మౌత్ స్కూళ్లలో గాని, ఇంట్లో గాని, తల్లిదండ్రి గాని, సమాజం గాని ప్రతి ఒక్కళ్ళ నుంచి ఒక్కళ్ళు దీని గురించి మాట్లాడుతూ కేవలం ఓరల్ గా మాట్లాడడం కాదు, దీన్ని ప్రాక్టికల్ గా చేసి చూపించాలి. ప్రతి ఒక్కరు కూడా దీన్ని ఓన్ చేసుకోవాలి. ప్రతి ఒక్కరు కూడా దీంట్లో భాగస్వామ్యం కావాలి అని ఒక మంచి సంకల్పంతో వాళ్ళు ముందుకు వెళ్ళడం గారు మనందరి బాధ్యత. మనం అందరం కూడా నేచర్ ని కాపాడాలి. ప్లాస్టిక్ బ్యాన్ అంటున్నాము, ప్లాస్టిక్ బ్యాన్ చేయాలి. నిజంగానే ఏ విధమైనటువంటిది అవసరం ఉందో అన్ని మంచి కార్యక్రమాలు చేస్తే సొసైటీ కూడా బాగుంటుందని ఒక ఆలోచనతో ముందుకెళ్తున్నటువంటి నరేష్ అండ్ మీ టీంకి అందరికీ కూడా శుభాకాంక్షలు, ధన్యవాదాలు తెలుపుతున్నా. మేమందరం కూడా దీనికి కాస్తైనా కట్టుబడి ఉండి ఒకరము ఇంకొకరు చేసేటట్టుగా ముందుకెళ్దామనే ఆలోచనతో మరి మీరు మా దగ్గరకు వచ్చారు, సంతోషము. ఇలాంటి కార్యక్రమాలు చేస్తేనే ఇంకేవైనా తట్టుకోగలము, బతకగలుగుతాము. ఈరోజు మనం తినే ఫుడ్ లోపల కల్తీ, మనం ఒక ఫంక్షన్కి వెళ్తే డిస్పోజబుల్స్, మనం తాగే వాటర్ బాటిల్ డిస్పోజబుల్, మనం బయటికి వెళ్తే ఏదైనా ఒక చిన్న ఏదైనా స్నాక్స్ తింటే అది డిస్పోజబుల్. ప్రతిదీ ఏదైనా మనం పర్యావరణాన్ని పాడు చేస్తున్నాం. దాన్ని మనం పాడు చేయకుండా ఏ రకంగా ఉపయోగించుకోవాలి, ఈ ప్లాస్టిక్ బ్యాన్ గానీ, చెట్లను నాటడం గానీ ప్రతి ఒక్కటి కూడా మనం నేర్చుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఎందుకంటే ఈజీ ఆఫ్ వే చూస్తున్నాం అంతేగాని దీనివల్ల వచ్చే జనరేషన్ కి ప్రమాదంగా మారబోతున్నది. వందల సంవత్సరాలు, వేల సంవత్సరాలైనా భూమిలో కలవనటువంటి ఈ ప్లాస్టిక్ ని మరి పర్యావరణాన్ని పాడు చేసేబోతుంది. కాబట్టి మనం అందరం జాగ్రత్తగా ఉండాలి. మనం మన పిల్లలకి, సొసైటీలో ఉన్న ప్రతి ఒక్కరికి ఇది అవగాహన కల్పించాలని ఈ విధంగా మనం మంచి కార్యక్రమాన్ని తీసుకుని మరోసారి మీకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్ మేడం, అడగంగా టైం ఇచ్చినందుకు. అదేవిధంగా మంచి మెసేజ్ కూడా ఇచ్చారు, కృతజ్ఞతలు తెలుపుతున్నాను మేడం. అదేవిధంగా మీ స్టాఫ్ కూడా చాలా ఫ్రెండ్లీగా